మన మధ్యకు వచ్చారు. మరి దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా మనం ఉండారండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలను మనం కలిసి చదువుతాం. దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verses 1 and 2 verses. We read all together. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలను మనం కలిసి చదువుతాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమైన వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. చదవని భాగాన్ని ప్రభు మన కొరకై దీవించునుగాక. దానియేలు గ్రంథములో దానియేలును గురించిన సందర్భము ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అనగా, దానియేలు ఎంతో శ్రేష్టమైన దైవ ఆత్మ కలిగిన వాడుగా ఆ దేశంలో ప్రసిద్ధి చెందాడు. అందుకే రాజు తన నడుములో కీళ్లు వదిలేసి కాళ్ళు కొట్టుకుంటూ వికారమైపోయిన ముఖము కలిగిన వాడైనప్పుడు దానియేలు గురించి ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఏమనంటే, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతను పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అని 120 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యంలో పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి చెప్పబడింది, నొక్కి ఒక్కానించబడింది ఒక వ్యక్తి గురించి. అంటే ఆ వ్యక్తి సామాన్యుడు కాదు. ఆ వ్యక్తి ఎంతో శ్రేష్టమైన ఆధిక్యతలు కలిగిన వాడు. అందుకనే ఆ వ్యక్తిని గురించి చెప్పబడింది. ఏమనంటే, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతను పరిశుద్ధ దేవతల ఏం కలిగిన వాడు, ఆత్మ కలిగిన వాడు. అతన్ని పిలిపించుకుంటే చిక్కు ప్రశ్నలకు, కఠినమైన విషయాలకు కూడా ప్రత్యుత్తరం చెప్పగలుగుతాడని ఆమె చెప్పినప్పుడు దానియేలును పిలిపిస్తే దానియేలు వాళ్ళ చిక్కు ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు మన ధ్యానాన్ని ఒక ప్రశ్నతో ప్రారంభించుకుందాం. ఎందుకు ప్రశ్న వేయాలి అంటే, మనం ప్రశ్న వేయకపోతే నిద్రపోతాం గనక. మంచిగా నెత్తాళ్ళలో ఏం పెట్టినారు, ఏం కావాలవి మంచిగా పెట్టారు, ఆల్రెడీ పెద్దోడిని కూడా పెట్టేశారు, ఇక మొత్తము తినేసినారు గనక ఇక మనల్ని ఆపటం ఎవరి తరం కాదు. కాబట్టి ఒక ప్రశ్నతో ఇది నా వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ఏంటా ప్రశ్న అంటే, 120 సంస్థానాలు బబులోను సామ్రాజ్యం. 120 సంస్థానాలలో ఒక్కొక్క సంస్థానానికి ఒక అధిపతిని నియమించారు. ఈ 120 సంస్థానాల మీద 3 ప్రధానులు నియమించినారు. ఆ 3 ప్రధానుల్లో ఒక ప్రధాని ముఖ్యుడు, అంటే చీఫ్ ప్రైమ్ మినిస్టర్, అంటే ముఖ్యమైన ప్రధానమంత్రి. ఆయన ఆ ముఖ్యమైన ప్రధాని అని పిలువబడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? దానియేలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దానియేలు కల్దీయుడు కాదు, దానియేలు మాదీయుడు కాదు, దానియేలు పారసీకుడు కాదు, దానియేలు యూదుడు, బానిస, శత్రువు, అంతేకాదు చెరగా తీసుకోపోబడిన మనుషుడు, బానిసగా బ్రతకవలసినటువంటి మనుషుడు, బందీగా తీసుకుపోబడినటువంటి మనుషుడు. ఒక బందీ, ఒక బానిస, ఒక శత్రువు, చెరకొనబోబడినటువంటి మనుషుడు, ఇలాంటి మనుషుడు ప్రధాని అవుట సాధ్యమేనా? ప్రధాని అగుట సాధ్యమేనా?
అందాకెందుకు మన భారతదేశంలో ఇటలీ పౌరసత్వము కలిగిన, ఇటలీ నుండి వచ్చిన రాజీవ్ గాంధీ గారి సతీమణి ఎవరామె, సోనియా గాంధీ భారతదేశంలో ప్రధానమంత్రి అవటానికి ఒప్పుకున్నారా? ఉన్నారా? ఒప్పుకోలేదు. ప్రధాని అవటానికి అవకాశం లేదు. అతడు ఇండియా వాడై ఉండాలి, భారత పౌరుడై ఉండాలి. కాబట్టి ఈ సిస్టమ్ ఉంది. ఇదే సిస్టమ్ అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. అయితే దానియేలు ఆ కల్దీయుడు కాదు, ఆ బబులోను పౌరుడు కాదు. బబులోను సామ్రాజ్యము 3 జాతుల సమ్మేళనం. అందులో ఒకటి మాదీయులు, 2 ఒకటి కల్దీయులు, 2 మాదీయులు, 3 పారసీకులు. కల్దీల రాజు ఎవరు? నెబ్కద్నెజరు. మాదీయుల రాజు ఎవరు? దర్యావేష్. పారసీక రాజు ఎవరు? కోరెష్. కాబట్టి కల్దీల, మాదీల, పారసీకుల రాజులు పరిపాలన చేసినట్లు మనం చూస్తాం. అందుకనే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఒక మాట చెప్తారు, కల్దీల యొక్కయు మాదీగుల యొక్కయు పారసీకుల యొక్కయు శాసనమే శాసనం, ఆ శాసనాన్ని తిరగజేయటం ఎవరి తరము కాదు అని వాళ్ళు రాజు దగ్గర కూడా ఖండితంగా చెప్పగలిగినారు. ఇలా 3 జాతుల సమ్మేళనముతో ఏర్పడబడినటువంటి సామ్రాజ్యము, 120 సంస్థానాలు కలిగిన సామ్రాజ్యములో పరాయి దేశం నుండి వచ్చిన ఒక బానిస, చెరగా వచ్చిన, బందీగా వచ్చిన, శత్రువుగా ఉన్నటువంటి ఈ మనుషుడు ప్రధాని అవ్వటం సాధ్యమేనా అంటే కాదు, సాధ్యం కాదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. మరి ఎట్లా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? బైబిల్లో చక్కని మాట ఉంది, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10:27. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 27వ వచనం. చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును. ఎవరికి సాధ్యము? దేవునికి సమస్తము సాధ్యమే. మీకు పట్టిన మత్తు ఒక 25% వదిలింది. దేంతో? ఈ ప్రశ్నతో. ఎందుకంటే ఆలోచనలో పడ్డారు. ఏంటి ఆలోచన అంటే, శత్రువు ప్రధాని అవుతాడా, బానిస ప్రధాని అవుతాడా? ఇది సాధ్యమా? ఇది మనుషులకు సాధ్యమే. ఇది దేవునికి సమస్తమును ఏంటి సాధ్యం. దేవునికి సమస్తమును ఏమంట? సాధ్యమే. ఏంటి దేవునికి సాధ్యము అంటే, ఈ మనుషుడు ఇంత గొప్ప స్థాయిలోకి, ప్రధాని అనే పరిస్థితిలోనికి రాబట్టానికి కారణం ఎవరై ఉంటారు? దేవుడే. ఎందుకు దేవుడే ప్రధాని, దేవుడే ఆ గొప్ప స్థాయిలోకి రాగలిగినాడు? కారణం దేవుడే ఆ స్థాయిలోకి అతను తెచ్చాడంటానికి గల కారణాలు ఏంటో కొన్ని కారణాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. అందులో మొదటి కారణం, దేవుడు ఇతన్ని ఇంత ఎత్తులోనికి, ఇంత స్థాయిలోనికి, ఇంత హెచ్చులోనికి తేవటానికి గల కారణం ఏమంటే, మనుషులు గణపరిస్తే ఎవరు గణపరచబడరు కానీ దేవుడు గణపరిస్తేనే ఆ మనుషుడు ఏం చేయబడతాడు? గణపరచబడతాడు. దేవుడు గణపరచాలి అంటే మనము దేవుడిని ఏం చేయాలి? గణపరచాలి. ఒకసారి ఆ మాట మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదవండి. 1 Samuel chapter 2:30. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 2వ అధ్యాయము 30. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడది నా మనసునకు ప్రతికూలమాయను. యెహోవా సెలవిచ్చున్నాడు. కావున ఏదనగా నన్ను గణపరచువా, నేను గణపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. నన్ను గణపరచు వారిని నేను ఏం చేస్తాను? నన్ను తృణీకరించువారు ఏం చేయబడతారు అంటే, దేవునిని దానియేలు ఏం చేశాడు? అందుకనే దానియేలును దేవుడు ఏం చేశాడు? గణపరిచాడు. మొదటి తలంపు, బానిస అయినప్పటికీ బబులోను రాజ్యములో అతడు ప్రధానిగా చేయబట్టానికి గల కారణము, అతడు దేవునిని ఏం చేయగలిగినాడు? గణపరచగలిగినాడు. నిజమే, గణపరిచాడు. అలాగున మన జీవితాల్లో మనము గణపరచగలిగితే మనల్ని కూడా మనం ఉన్న ప్రాంతములో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గణపరుస్తాడు. దేవుడు గణపరిచే మనిషి గొప్పవాడవుతాడు. తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు గాని
దేవుడు మెచ్చుకున్నవాడు, ప్రభువు మెచ్చుకున్నవాడు ఎవరవుతాడు? యోగ్యుడవుతాడు. కాబట్టి ప్రభువు మెచ్చుకునే వారంగా మనం ఉండాలి. ప్రభువు చేత గణపరచబడే వారంగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువుని మనం ఏం చేయాలా? మనం ప్రభువుని గణపరుస్తున్నామా? దేవుని సేవలో, ఆయన పరిచర్యలో, సంఘములో బాధ్యత కలిగిన సహోదరులముగా, దేవుని సేవకులముగా ఆయన్ను మనం గణపరుస్తున్నామా? ఇక్కడ ఈ మనిషి గురించి చెప్పాడు, యెహోవా వాక్కు ఇదే, ఇంతవరకు ఎట్లా ఉండేది, ఇప్పుడు ప్రతికూలమైంది నా పరిస్థితి, అందుకని నేను చెప్తున్నా, నన్ను గణపరచువాన్ని గణపరుస్తా. నీ యొక్క పరిస్థితి నా దృష్టికి ప్రతికూలమైంది, ఎందుకంటే నీవు నీ పిల్లల్ని గణపరుస్తున్నావు. ఎవరిని గణపరుస్తున్నావు? నీ పిల్లల్ని గొప్ప చేస్తున్నావు, నీ పిల్లల్ని గణపరుస్తున్నావు. అందుకనే నీ పిల్లల్ని గణపరుస్తున్నావు గనుకనే, నీ పిల్లల్ని గొప్ప చేస్తూ ఉన్నావు గనుకనే ఇప్పుడు నా దృష్టికి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నన్ను గణపరచు వారు నేనేం చేస్తాను. ఎవరి గురించి అన్నాడు ఈ మాట? ఏలీ, దైవజనుడైన ఏలీ గురించి. గొప్ప దైవజనుడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు దైవజనుడిగా ఉన్నటువంటి ఈ మనుషుని గురించి దేవుడు చెప్పిన మాట, నీవు నీ పిల్లలను గొప్ప చేస్తున్నావు. ఆయన కంటే ఎవరు మనకేం కాదు, గొప్ప కాదు. నిజమేనా? దేవుడే గొప్ప, దేవుడే మనకి ప్రప్రథమమా, దేవుడే మనకు అత్యంత ప్రాముఖ్యమా, దేవుడే మన జీవితంలో ప్రథమ స్థానమా? అలా చేయగలిగితే మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఒక మాట రాసినాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఆ మాట వ్రాయించినాడు. ఏంటి ఆ మాట అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 4:9. ఘనము పొందిన వాడయుండెను, వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి ఉండ దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా అతనికి దయచేసెను. ఇక్కడ ఒక మాట గమనించినారా మీరు? ఏంటి అసలు ఈ సందర్భం ఏంటంటే, ఎబ్బేజు చరిత్ర మనం చదివేదానికంటే ముందు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయమో తెలుసా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయం తీసారా? మొదటి దినవృత్తాంతాలు 1వ అధ్యాయం తీసారా? ఎక్కడ? కొంతమంది ఎత్తబడతారు కొద్దిసేపటికి అన్నట్టుంది. 1వ అధ్యాయం తీసారా? ఆదాము, షేతు, ఎనోషు పేర్లు ఉంటాయి. 2వ అధ్యాయం తీసారా? పేర్లు ఉంటాయి. 3వ అధ్యాయం తీసారా? పేర్లు ఉంటాయి. 4వ అధ్యాయం తీసారా? పేర్లు ఉంటాయి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, మొత్తం అన్ని పేర్లే. అంటే బిజీగా వెళ్ళిపోతుంది మొదటి దినవృత్తాంతాల గ్రంథం. వంశావళులతో, గోత్రాలతో, వారి వంశావళులతో, వాళ్ళ పేర్లతో బిజీగా వెళ్ళిపోతా ఉంటే 2 వచనాలు ఒక వ్యక్తి కొరకు కేటాయించారు. ఆ బిజీలో ఏ వ్యక్తి గురించి? ఎబ్బేజు గురించి. ఎందుకు కేటాయించారు? మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, అందుకే ఆగి ఆ వ్యక్తి గురించి 2 వచనాలు రాసి ముందుకెళ్ళిపోయారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఈ మనిషికి 2 వచనాలు కేటాయించబడ్డాయి అంటే, ఈ మనిషిని మనం పక్కన పడేయటానికి కాదు, ఆ మనిషి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏమి నేర్చుకోవాలి అంటే, అక్కడ రాయబడింది, సహోదరులందరికంటే ఏం పొందెను? ఘనము పొందిన వాడయుండెను. ఏం పొందాడు? ఘనము అంటే ఏంటి? హెచ్చించబడ్డాడు. అందరు సహోదరులందరిలో ఇతన్ని ఏం చేసినాడు? దేవుడు హెచ్చించాడు. ఇతడు గణపరచబడ్డాడు, ఇతడు గొప్ప చేయబడ్డాడు. ఎందుకు గొప్ప చేయబడ్డాడు? వాళ్ళందరికంటే ఇతను ఎందుకు గొప్ప చేయబడ్డాడు? ఇతడు దేవుణ్ణి గణపరిచాడు గనక. నన్ను గణపరచువారు నేనేం చేస్తాను? గణపరుస్తాను. అందుకనే దేవుణ్ణి గణపరచుట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవుణ్ణి గణపరచడం అని ఇందాక అంటున్నారు కదా. దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటి? దేవుణ్ణి గణపరచడం అంటే 2 సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటి సందర్భము దేవుణ్ణి గణపరచడం. 2వ సందర్భము దేవుణ్ణి గాక ఇంకా దేన్నో గణపరచడం, ఇంకా మరొక దాన్ని గణపరచడం. దేవుణ్ణి గణపరచటము, దేవుణ్ణి గాక వేరే దానిని గణపరచడం.
దేవుణ్ణి గణపరిచిన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది, దేవుణ్ణి గాక వేరే దానిని గణపరిచిన వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఈ రెండింటి డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే మనం ఎవరిని గణపరచాలో మనకి తేట తెల్లం అవుతుంది. అందుకనే మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని దాటి ఎర్ర సముద్రాన్ని దాటి అన్ని దేశాలు జయించుకుంటూ చాలా దేశాలు జయించుకుంటూ కనానులో ప్రవేశించారు. ప్రవేశించే ముందు వారు ఏ పట్టణానికి పెట్టని శాపాన్ని ఒక పట్టణానికి పెట్టారు. ఏ పట్టణానికి ఇవ్వబడినంత శాపము ఒక పట్టణానికి ఇవ్వబడింది. ఇశ్రాయేల్ యొక్క జర్నీలో వారు కనాన్లో చేరే ముందు ఈ విధంగా వారు అన్ని పట్టణాలను జయించుకుంటూ వచ్చారు. అన్ని పట్టణాలను జయించినప్పటికీ ఏ పట్టణం జోలికి వెళ్ళేదాళ్ళు, కానీ ఒక పట్టణాన్ని మాత్రం భయంకరంగా శపించారు. ఏంటి ఆ పట్టణము? ఎరుకో పట్టణం. వీరు ఎరుకో పట్టణానికి అంత శాపం ఇవ్వటానికి కారణం ఏంటి? ఎరుకో పట్టణాన్ని అంతగా శపించడం ఏంటి ఆ శాపము? దీనిని ఎవరూ కట్టించకూడదు, గోడలు కూలిపోయినాయి, మనుషులు కత్తివాత నిర్మూలన చేయబడ్డారు, ప్రతి వాడు నశించబడ్డాడు, ఎవరు ఈ పట్టణాన్ని కట్టకూడదు. ఒకవేళ ఎవడైనా ఈ పట్టణం యొక్క పునాదులు వేస్తే వాని జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు, ఈ పట్టణం యొక్క గుమ్మములు నిలబెడితే వాని కనిష్ట కుమారుడు చనిపోతాడు. ఎంత భయంకరమైన శపథం! ఆ పట్టణానికి పెట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకని ఈ పట్టణానికి పెట్టారు? ఇంకా ఇంతకంటే దుర్మార్గమైన మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళని ఏం శపించలేదు దేవుడు. ఎంతకంటే దుర్మార్గమైన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఎంతకంటే ఎరుకో పట్టణస్తుల కంటే దుర్మార్గమైన వాళ్ళు ఎవరు అయ్యా అంటే అమాలేకి. వాళ్ళు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తారు. నిర్గమకాండం 17వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 17. నిర్గమకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదవండి. నిర్గమకాండం 17:16. యెహోవాకు అమాలేకీలతో తరతరములకు నిద్ర అనెను అని రాయబడిందా? ఏమండి? అమాలేకీలకు తరతరములకు ఏంటి? యుద్ధం. అమాలేకీలతో తరతరాలకు యుద్ధం అన్నాడు దేవుడు. యుద్ధం అన్నాడు కానీ వాళ్ళ పట్టణం ఏమి నాశనం చేయలా. వాళ్ళు నా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతినెత్తారని అమాలేకీల గురించి మాట్లాడాడు, కానీ శాపం పెట్టలేదు. ఎరుకో పట్టణస్తులకి ఎందుకు ఇవి శాపం? ఘోరమైన శాపము ఎరుకో పట్టణానికి. ఇంత ఘోరమైన శాపం పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి మనము ఇంకొక స్థలానికి వెళ్ళాలి. ఎక్కడికంటే ఒక పట్టణము, ఆ పట్టణములో ఒక స్త్రీ ఘనురాలు, ఆమె తన భర్తను పిలిచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన, కాబట్టి అతనికి ఒక గది కడదాం. ఎక్కడ కడదాం? కరెక్ట్ ఆన్సర్. బైబిల్లో ఉన్న వచనం చెప్పాలి. ఎక్కడ కడదాం? గోడ మీద కడదాం. ఎక్కడ కడదాము? గోడ మీద కడదాం. గోడ మీద ఏం కడదాం? ఒక గది కడదాం. అందులో మంచము, బల్ల, పీట, దీపస్తంభం పెడదాం. ఇప్పుడు ఈమె దైవజనునికి కట్టాలనుకున్న గది ఎక్కడ? గోడ మీద. అంటే ఒకవేళ భర్త అడిగాడు అనుకో, ఎందుకు గోడ మీద? పక్కన కట్టొచ్చు కదా, మన కిచెన్ పక్కన. అక్కడెందుకు కట్టాలి అంటే దైవజనుడు పైన ఉండాలి, మనం ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. అంటే ఇప్పుడు ఈమె యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఈమె హృదయంలో ఉన్న అభిప్రాయం ఏంటి? దేవునికి ఎత్తైన స్థలం ఇవ్వాలి, మనము తక్కువ స్థలంలో ఉండాలి. దైవజనుడు ఎత్తైన స్థలంలో ఉండాలి, మనము తక్కువ స్థలంలో ఉండాలి. ఇది ఎవరి అభిప్రాయము? షూనేమీరాల అభిప్రాయం, ఈ గనురాల అభిప్రాయం. అందుకని ఆమె పేరు ఎలిజబెతో, విక్టోరియానో, పీవేనో, తబితానో మరి ఏమో కానీ, ఏ పేరైనా కానీ ఆ పేరు రాయబడలా. ఏం రాయబడింది? ఘనురాలు అని రాసినారు. ఈ ఘనురాలని రాయబడింది ఆమె పేరు. ఎందుకంటే ఆమె దేవుణ్ణి గణపరిచింది కనుక దేవుడు ఆమెను ఏం చేసినాడు? గణపరిచినాడు. అందుకే దేవునికి ఎత్తైన స్థలం ఇచ్చింది. ఇప్పుడు గోడ మీద గది దైవజనుడు కట్టింది. ఎరుకో పట్టణస్తులు వేశ్యకు ఇల్లు ఎక్కడ కట్టారో తెలుసా? ప్రాకారం మీద, గోడ మీద. 2:15 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం.
బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 వర్స్ 15. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. ప్రాకారం మీద ఉండెను. చాలు. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ వేశ్యా, మా నెత్తి మీద నువ్వుండు. మేము ఎక్కడుంటాం? మేము కింద ఉంటాం. నువ్వు ఎక్కడుండు? మా నెత్తి మీద ఉండు. ఇప్పుడు ఈమెమంటుందో తెలుసా? మేము కింద ఉంటాం. దైవజనుడా, మా తల మీద ఉండు నువ్వు, మా పైనుండు నువ్వు. ఈ రెండు పట్టణాల యొక్క డీవియేషన్, డిఫరెన్స్ మనం గమనిస్తే, వీళ్ళు దైవజనునికి దేవునికి ఎత్తైన స్థలం ఇచ్చారు, వీళ్ళు పాపానికి ఏ స్థలం ఇచ్చారు? ఎత్తైన స్థలం ఇచ్చారు. అందుకే ఏ పట్టణమునకు ఇవ్వబడినంత శాపము ఏ పట్టణానికి ఇవ్వబడిందో తెలుసా? ఎరుకో పట్టణానికి ఇవ్వబడింది. వాళ్ళు పాపాన్ని ఎత్తుకున్నారు నెత్తి మీద. వాళ్ళు పాపానికి ఎత్తైన స్థలం ఇచ్చినారు, పాపానికి ప్రయారిటీ ఇచ్చినారు, పాపాన్ని గణపరిచినారు, పాపాన్ని పూజించినారు. వీళ్ళు పాపములకు కాదు, దైవజనుని పూజించినారు, దైవజనునికి స్థానం ఇచ్చారు, దైవజనుని గణపరిచినారు. అందుకనే నన్ను గణపరచు వారు నేనేం చేస్తాను? ఇప్పుడు ఈమెను ఏమన్నా గణపరిచినాడా దేవుడు? ఆమె దైవజనుని ఇంత గణపరిచింది, దేవునికి ఇంత గొప్ప స్థానం ఇచ్చింది. దేవుడు ఏమన్నా గణపరిచినాడా? అవును, గణపరిచినాడు. ఏంటి గణపరిచినాడు? పిల్లలు లేరు. పిల్లలు లేదు, పుడతారు. చాలా మందికి మనం ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు కదా. పుడుతున్నారా లేదా? మనం ప్రార్థన చేస్తే చాలా మందికి పిల్లలు పుట్టారా లేదా? పుట్టారు. వాళ్ళే నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? అన్నా, మాకు ఎన్నో సంవత్సరాల పిల్లలు లేరు, మందిరానికి వచ్చాం, సంఘంలో ప్రార్థన చేశారు, మాకు పిల్లలు కలిగారు అని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు ఎంతోమంది. కాబట్టి పిల్లలు లేకపోతే పుడతారు అనేది పుడతారు, అది సర్వసాధారణమైనది ఏదైనా. కానీ ఈమె పెనిమిటి ముసలివాడు. ఈమె పెనిమిటి ఎవరు? ముసలివాడు. పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా? లేదు. పిల్లలు పుట్టడానికి అవకాశం లేదని ఆమె డిసైడ్ అయిపోయింది. ఆమెకు తెలుసు పిల్లలు పుట్టరు, పిల్లల గురించిన ఆశ పెట్టుకోవడం మంచిది కాదు అని ఆ ఆశనే చంపేసుకున్నారు. అందుకనే దైవజనుడు వచ్చి అన్నాడు, నువ్వు నా యందు ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు, నీకేం కావాలి? నేను రాజుతో మాట్లాడాలా, ఏం చేయమంటావు అంటే, ఆడు ఉన్న చోట ఉండకుండా, ఎవరు ఉన్న చోట ఉండకుండా, ఆయన మనం ఇంటికి వచ్చినప్పుడల్లా ఇద్దరే ఉంటున్నారు. ఎవరిద్దరు? భార్యాభర్తలే, పిల్లలు లేరు. ఒకవేళ స్కూల్కి వెళ్ళిపోయాడు అనుకుంటే, మనం ఓ రోజు రాత్రిపూట కూడా వచ్చాం, అప్పుడు కూడా ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఒకవేళ స్కూల్కి వెళ్ళినోడు సాయంత్రానికి వచ్చేస్తాడు కదా, లేడు. కాబట్టి వాళ్ళిద్దరే ఉంటున్నారు, పిల్లలు లేరు. భర్త ఎవరో తెలుసా? ముసలివాడు. అదే ఎలీషా స్థానంలో మనం ఉంటే, భర్త ముసలోడు, పిల్లలు లేరు అని చెప్తే మనం అంటాం ఏమని? ముసలోడా అయితే కుదరదులే, వదిలేసేయి, అది కాకుండా ఇంకేమైనా కోరుకోమని చెప్పు. కానీ దైవజనుడు అలా అనలా. ముసలోడు అని అన్నప్పటికీ వచ్చే ఏడాది నీకు ఎవరు కలుగుతారు? కుమారుడు కలుగుతాడు. వచ్చే ఏడాది ఇదే ఋతువులో నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆ మంది నాతో అబద్ధం ఆడొద్దు, నా పెనిమిటి ముసలివాడు నాతో అబద్ధం ఆడొద్దు అని చెప్తే, లేదు, వచ్చే ఏడాది కుమారుడు కలుగుతాడు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా వచ్చే ఏడాది ఎవరు కలిగారు? అంటే దేవుణ్ణి గణపరిచే వాళ్ళకి ఏదైనా కొదువు ఉంటుందా? దేవుణ్ణి గణపరిచే వాళ్ళకి కొరత ఏదైనా ఉంటుందా? కొరతలన్నీ తీర్చబడతాయి. ఎవరిని గణపరిస్తే? దేవుణ్ణి గణపరిచే వాడికి కొదువలుండవు, కొరతలుండవు, అసాధ్యాలుండవు. అన్నీ ఏమవుతాయో తెలుసా? సాధ్యమైపోతాయి. అలాగున ఆమె దేవుణ్ణి గణపరిచింది కనుక దేవుడు ఆమె అక్కరని ఏం చేశాడు? తీర్చినాడు. ఆమె అంతగా గణపరిచింది, ఏమి ఆశించి గణపరచలేదు. తన ధ్యేయం గణపరచటమే తన భాగ్యం, తన విధి, తన ధర్మం. గణపరచాలి. అందుకే ఇక్కడ ఓ మాట నేను మీకు చెప్తాను. ఏంటా మాట అంటే, దేవుని సేవకుడు దేవుణ్ణి గణపరచటం గనక నేర్చుకుంటే, విశ్వాసులు దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులు ఎవరిని గణపరుస్తారు తెలుసా? నిన్ను గణపరుస్తారు. నువ్వు గణపరచబడాలి. ఆ దినాలలో ఎలీషాని ఎవరు గణపరిచినారు? షూనేమిరాలు గణపరిచింది. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే నిన్నెవరు గణపరుస్తారు? నీ ప్రజలు, నీ సంఘము, నీ పరిశుద్ధులు మనల్ని ఏం చేస్తారో తెలుసా? గణపరుస్తారు. మనం ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. మన జీవితం అంతటితో ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. మాటలతో కాదు, క్రియలతో, హృదయపూర్తిగా దేవుణ్ణి మనం ఏం చేయాలా? గణపరచాలి. ఉదయకాలము లేవగానే మన చేతికి వచ్చేది సెల్లా, బైబిలా? సైలెంట్ అయిపోయారా? మన చేతికి వచ్చేది సెల్లా, బైబిలా? సెల్లాగా. యథార్థం చెబుతున్నారు. 2025 కదా, 2025 కాబట్టి యథార్థం చెప్తున్నారు.
కాబట్టి సెల్ వస్తుందా బైబిల్ వస్తుందా అంటే ఏమొస్తుంది? అసలు మనం లేచేదే సెల్ ఫోన్ రింగుకి, వాట్సాప్ మెసేజ్లకి. అవి కుయ్యి కుయ్యి అని మోగుతా ఉంటే అప్పుడు లేస్తున్నాం కదా. అందుకని ఇంకా అవి చూసుకున్న తర్వాతే కదా అప్పుడు తీరిగ్గా ఏం పట్టుకుంటున్నాం? బైబిల్ పట్టుకుంటాం. బైబిల్కి ప్రాధాన్యత ఉందా మన జీవితంలో? జార్జ్ ముల్లర్ గారు తన జీవిత కాలంలో 100 సార్లు బైబిల్ చదివాడంట. ఎలా చదివాడో తెలుసా? 100 సార్లు ఆత్రంగా. ఇప్పుడు ఆకలేసిన వాడి ఎదుట అన్నం పెడితే ఎలా తింటాడో అలా చదివేవాడంట. దేన్ని? బైబిల్. ఎప్పుడు చదివినా నూతనంగా ఉండేది నాకు బైబిల్, క్రొత్తదిగా ఉండేది నాకు బైబిల్. చివరికి ఆయన చదివిపోయే ముందు 131 సార్లు అయ్యిందంట అతను బైబిల్ చదవటం. ఎన్నిసార్లు? 131 టైమ్స్. ఇప్పుడు మనల్ని ఎవరైనా నిలబెట్టి నువ్వు ఎన్నిసార్లు చదివావో యథార్థంగా చెప్పంటే చెప్పగలమా? చెప్పగలమా? రోజు చదివేది లేదుగా మనకి. ఎప్పుడో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం మాట్లాడతాడని చదివేది తప్పనిచ్చి, శనివారం రోజు ఆదివారం ఏం వాక్యం చెప్పాలని ఎతికేది తప్పనిచ్చి ఇంకేమైనా ఉందా? అందుకే బైబిల్ చదువుతున్నావా, దేవుణ్ణి గణపరుస్తున్నావా, దేవుని వాక్యాన్ని గణపరుస్తున్నావా? దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని గణపరిచే జీవితాలు మనకుంటే మన సంఘము మనల్ని ఏం చేస్తారో తెలుసా? గణపరుస్తారు. నీ గురించి బయట మాట్లాడాలంటే భయపడతారు, నీ గురించి చాటుగా చెప్పుకోవాలంటే భయపడతారు. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు ఏమని? ఇద్దరు విశ్వాసులు అక్కడ నిలబడి మాట్లాడుకుంటే నా గురించే చెప్పుకుంటున్నారేమో అని. ఉందా లేదా భయము? భయం ఉండి వాళ్ళు ఏం మాట్లాడారో అరగంట సేపు ఆలోచించి సండే వర్తమానం రెడీ అయిపోద్ది. ఇక ఏసిని బాణమే ఏసి మామూలుగా లాగి కొట్టడం కాదు, ఇక వాళ్ళకి గుచ్చుకొని విలవిలలాడిపోయేదాకా ఈ ప్రసంగం వదిలిపెట్టాము. ఇది కదా మన పరిస్థితి. అందుకనే ఇవన్నీ పక్కన పెట్టి ఒకటి చేద్దాం, దేవుణ్ణి కనపరుద్దాం. ఎలా? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేద్దాము? గణపరుద్దాం. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. అలా దేవుణ్ణి గణపరిచిన వాళ్ళు గణపరచబడ్డారు. దేవుణ్ణి గణపరిచిన వారిని దేవుడు ఎప్పుడు తక్కువ చేయలేదు. దేవుడు వాళ్ళని గణపరిచాడు. మనము కూడా అలా గణపరిస్తే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గణపరుస్తాడు. ఈ మనుషుడు అలాగే గణపరిచినాడు. ఆహారము తినలేదు. ఎవరు? రాజు ఆహారము, రాజు పానము తినలేదు, త్రాగలేదు వాళ్ళు. ఎందుకు అంటే దేవుణ్ణి గణపరిచాడు, దేవుణ్ణి మెప్పించడానికి, దేవుణ్ణి గణపరచడానికి. అందుకనే మొదటి లక్షణం ఇది. రెండవదిగా దానియేలు బానిసైనప్పటికీ, చెరసాల అనుభవం కలిగిన లేక బందీ గృహంలో ఉండాల్సిన పరిస్థితుల్లో తీసుకుపోబడిన వాడైనప్పటికీ అతడు ప్రధానిగా చేపట్టడానికి గల కారణం, రెండవ కారణం ఏంటి? మొదటి కారణం ఏంటి? నన్ను గణపరచువా, నేనేం చేస్తాను. రెండవదిగా మనము హెచ్చించబడాలంటే, గణపరచబడాలంటే మనం ఎలా ఉండాలి? రండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, హెచ్చింపబడి ప్రసిద్ధుడై, అతడు హెచ్చింపబడతాడు, ప్రసిద్ధుడవుతాడు, మహాగణుడుగా ఏం చేయబడతాడు? ఎంచబడతాడు, మహాగణుడుగా ఎంచబడతాడు. ఎవరు? నా సేవకుడు. ఎలాంటి సేవకుడు? ఏం చేసే సేవకుడు? వివేకముగా ప్రవర్తించే సేవకుడు. ఎలా ప్రవర్తించాలి? వివేకముగా ప్రవర్తించాలి. మన జీవితంలో వివేకము చాలా అవసరం. వివేకము కలిగిన నాయకులముగా మనం ఉండాలి. వివేకం ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడాలో అది మనకేమై ఉండాలా? తెలిసి ఉండాలి. వివేకముగా ప్రవర్తించాలి. కాబట్టి నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు, అతడు గనుడై హెచ్చింపబడి అతడు గొప్పవాడిగా చేయబడతాడు, మహాప్రసిద్ధుడిగా చేయబడతాడు. వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. జ్ఞానం వేరు, వివేకం వేరు, తెలివి
వేరు, సావు తెలివితేటలు వేరు, ఇంకా అతి తెలివితేటలు వేరు, అన్ని రకాలు ఎన్ని వేరు వేరు అన్నమాట. ఇప్పుడు వివేకం అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది వివేకం అంటే ఏంటో. 28 యోబు గ్రంథం 28 యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. 28వ అధ్యాయము 28వ వచనం యోబు గ్రంథం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు ఏం చేశాడు? సెలవిచ్చాడు. దుష్టత్వమును విడుచుటే ఏమిటి? వివేకము. దుష్టత్వం, ఏది దుష్టత్వమో నీకు తెలవాలి, ఏవి నీచములో నీకు తెలవాలి, ఏవి ఘనములో నీకు తెలవాలి, ఏవి పవిత్రములో ఏవి అపవిత్రములో, ఇవన్నీ మనకి ఏమై ఉండాలా? తెలిసి ఉండాలి. ఇలా తెలవాలి అంటే ఏముండాలి? మనకి వివేకం ఉండాలి. వివేకం ఉండాలి. ఉందా వివేకం? వివేకము కంటే అవివేకం ఎక్కువ ఉంది మనకి. వివేకము కలిగి ఉండాలి. వివేకము కలిగిన జీవితం మన జీవితాలకు అవసరం. అందుకనే ప్రభు దగ్గర చేరి మనం అడగాలి, ప్రతిదినము అడగాలి, ప్రభువా వివేకము కలిగిన హృదయము నాకు. ఆయన అడిగాడు. ఎవరు? సొలొమోను. వివేకము కలిగిన హృదయం నాకు ఇవ్వయ్యా, వెండొద్దయ్యా, బంగారం వద్దయ్యా, వివేకము కలిగిన హృదయం నాకు ఇయ్యా అంటే ఇచ్చారు. ఇస్తే ఏమైంది తెలుసా? దేవుడు ఆ వివేకము కలిగిన, అవివేకం కాదు, ఆ వివేకము కలిగిన ఏమిచ్చాడు? హృదయం ఇచ్చింది. ఇచ్చాడు కాబట్టి జనులు భయపడ్డారంట. ఎవరికి? అతడు ఇచ్చిన జడ్జిమెంట్ని చూచి, అమ్మో రాజు ఏం కలిగిన వాడురా, దైవ జ్ఞానము కలిగిన వాడురా అని జనులు భయపడిపోయినారంట, వణికిపోయినారంట. అందుకనే వివేకం అనేది మన జీవితాల్లో అవసరం. వివేకంగా ప్రవర్తించాలి. ఏంటి వివేకంగా ప్రవర్తించటము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తే, ఎలా వివేకంగా ప్రవర్తించాలనే విషయాన్ని కనుక మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తులే మనకు తెలుసు. ఎవరు? యోసేపు జీవితంలో మనం గమనిస్తాం. యోసేపుకు తెలుసు. మోషే జీవితాన్ని మనం గమనిస్తాం. వీళ్ళు చాలా వివేకముగా ఏం చేయగలిగారు? ప్రవర్తించగలిగారు. అందుకని వివేకము కలిగి ప్రవర్తించడం అనేది చాలా అవసరం. మనం వెంటనే తొందరపడిపోయి మాట్లాడతాం. ఎప్పుడు తొందరపడదు. సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తి నుండి విషయాలు లాగటానికి ప్రయత్నం చేయి, కానీ నువ్వేమైపోవద్దు. మొరిగే కుక్కలాగా బరబరబరబంట మొరిగే బాగా. అలా మొరగటం వల్ల ప్రమాదం మనకే. అర్థమైందా? అలా మొరగటం వల్ల ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం. అందుకనే దేవుని సేవకులైన వాళ్ళు వాళ్ళ విషయాలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంటో గ్రహించాలి. గ్రహించి వాళ్ళ హృదయంలో ఉన్న విషయాన్ని మనం ఏం చేయాలా? విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని జ్ఞానంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇద్దరు విశ్వాసులు గొడవపడ్డారు. వాడొచ్చి చెప్పేశాడు, వీడొచ్చి చెప్పేశాడు. ఎవరికి చెప్తారు? మనకేగా. చెప్పేసిన తర్వాత ఇప్పుడు అతను చెప్పినట్టు ఇతనికి తెలియదు, ఇతను చెప్పినట్టు అతనికి తెలియదు. అతను ఇతని గురించి చెప్పాడు, ఇతను అతని గురించి చెప్పాడు కనుక ఇప్పుడు వాళ్ళిద్దరు మనసులో ఏమనిపిస్తుంది అంటే, వీడు అనుకుంటాడు ఆడు చెప్పేసి ఉంటాడని. వీడు అనుకుంటాడు ఎవరు చెప్పేశారు? వాడు చెప్పాడు. మనం ఏం మాట్లాడాలి? కామ్గా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎవరి గురించి? ఇద్దరు గురించి ప్రార్థన. ఈ మనుషుడు మనకి ఎక్కువ గిఫ్ట్ ఇచ్చేవాడు, వీడు అసలు గిఫ్ట్ ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి న్యాయం చేయాలి? ఇక్కడే మన వివేకం పనిచేస్తుంది. వాస్తవంగా మన శరీరం లాగుద్ది ఎటు? గిఫ్ట్ ఇచ్చేవాడి వైపు. ఆటోమేటిక్గా లాగి ఏదో రకంగా ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మనిషిని ఏదో రకంగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన సంగతి, మన ముగ్గురు సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చాలా జ్ఞానంగా వాళ్ళ విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? అన్నా ఇప్పుడు ఇతను తొందరపడి అడిగేస్తాడు. ఏమని? అన్నా అతను చెప్పాడా నీకేమన్నా ఇలా జరిగిందన్నా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏంటి అసలు ఏం జరిగింది? మనకు తెలుసుగా జరిగింది. తెలుసా తెలీదా? ఏం జరిగింది అంటే ఇప్పుడు మీకు చెప్పలేదా అన్నప్పుడు, చెప్పలేదన్నావు అనుకో ఏమన్నట్టు? అబద్ధం ఆడినట్టు. అబద్ధం ఆడవద్దు. చెప్పలేదా అంటే వెంటనే నువ్వేమన్నాలో తెలుసా? చెప్పలేదు చెప్పాడు అని అనొద్దు.
అసలు ఏం జరిగిందో చెప్పయా, అసలు ఏంటో జరిగిందన్నావు, ఏం జరిగిందో చెప్పు అంటే తప్పని పరిస్థితుల్లో వాడు ఏం చేస్తాడు, చెప్తాడు. ఆ తర్వాత ఈ మనిషి కూడా అడుగుతాడు, అన్నా వాడు ఏమైనా చెప్పాడా, ఇలా చేశాడన్నా, ఏం జరిగిందో తెలుసన్నా అంటే ఏం జరిగిందా, వాడు చెప్పలేదా అంటే అసలు ఏం జరిగిందో చెప్పయ్యా. వీడి దగ్గర నుండి వినాలి. ఏది న్యాయమో వాళ్ళకి మనం ఏం చేయాలా, చెప్పాలి. లేకపోతే ఒకరిని సంపాదించుకుంటావు, ఒకరిని ఏం చేస్తావు, పోగొట్టుకుంటావు. నీకు ఇద్దరు కావాలి, ఇద్దరిని ప్రభు రక్తంతోనే కొన్నాడు, ఇద్దరు బాప్తిసం పొందారు, ఇద్దరు దేవుని ప్రజలే, ఇద్దరు ఒకే పాత్రలోని త్రాగుచున్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని పోగొట్టుకుంటావా, ఒకళ్ళని కాపాడుకుంటావా, ఇద్దరిని కాపాడుకుంటావా. నీకేం కావాలో తెలుసా, వివేకం కావాలి. ఏం కావాలి, వివేకము కావాలి. ఇప్పుడు మన సంఘాల్లో వచ్చే పరిస్థితులన్నీ ఇవే. ఏమి లేక, వివేకము లేకే ఒకడి మీదకి పడిపోయి ఒకడి మీద ఏదో మాట్లాడేసి, ఒకరిని ఏదో తగ్గించి మాట్లాడి, ఒకరిని హెచ్చించి మాట్లాడి నష్టపరుచుకుంటున్నాం మన జీవితంలో. అలా కాదు. వాళ్ళకి చేయాల్సినటువంటిది ఆత్మీయముగా నేర్పాల్సింది వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం మన దగ్గర ఉంది. వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వని ఏమేమకపోని వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వాలని రూల్ ఎక్కడ లేదు. ఉందా చెప్పండి, గిఫ్ట్లు ఇవ్వాలని రూల్ ఎక్కడ ఉందా? ఉంది అంటున్నారు ఎవరు? కాబట్టి వాళ్ళు మనం చెప్తున్నాం ఏమని, నీ సంపాదనలో 10వ భాగం తీసుకొచ్చి చేసేవయ్యా అని చెప్తున్నాం. వాళ్ళు వస్తున్నారు, చక్కగా 10వ భాగం ఇచ్చేస్తున్నారు. మళ్ళీ గిఫ్ట్ ల్యాండ్ ఉండి ఇస్తారు. వాళ్ళకి ప్రేరేపణ కలిగి దైవజనుడు మా ఇంటికి వచ్చాడు, ఖాళీ చేతితో పంపకూడదని చెప్పి ఇస్తే అది వాళ్ళ భాగం, అది వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనము ఇలాగూ దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నది ఏదో వాళ్ళ జీవితంలో నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇలా పరిచర్య చేయడానికి మనకు వివేకం అనేది చాలా అవసరం. దానియేలు కూడా వివేకంగా ప్రవర్తించినాడు. ఎలా ప్రవర్తించినాడు వివేకముగా అంటే, 10 దినాలు పరీక్ష పెట్టు. మేము ఆహారం తినము, ఈ ఆహారం తింటాం, మంచినీళ్ళు తాగుతాం. 10 దినాలు పరీక్షించు. ఒకవేళ 10 దినాల తర్వాత ఫెయిల్ అయిపోతే తినేవాళ్ళ అనుకోండి ఒకసారి. 10 దినాల తర్వాత వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు కలగా సౌందర్యంగా లేవు, బక్క చిక్కిపోయారు, బలహీనం అయిపోయారు, నీరసం అయిపోయిన ముఖాలు. అప్పుడు కుదరదయ్యా ఇది తినాలి అంటే తినేవాళ్ళ ఏం చేసేవాళ్ళు? 10 దినాలు అయిపోయినాయి, ఇద్దరు కండిషన్ ప్రకారంగా వీళ్ళ ముఖాలు పీక్కుపోయినాయి, ఇప్పుడు తినేవాళ్ళ ఏం చేసేవాళ్ళు చెప్పండి అంటే? తినేవాళ్ళు కాదు. ఏమనేవాడు చెప్పనా నేను, ఒకవేళ అలా అయితే ఇంకో 10 రోజులు. ఎన్ని రోజులు? అబ్రహాం పెట్టాడుగా, 50 మంది ఉంటే కాపాడుతావా, 45 మంది ఉంటే కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా? ఇంకో 10 రోజులు. కానీ తినేవాడు కాదు. ఇలాగూ వారి జీవితంలో వివేకము కలిగి ప్రవర్తించాడు గనుకనే ప్రధానమంత్రి అయిపోయినాడు. ఏ దేశానికో తెలుసా? బబులోని దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. అందుకనే మొట్టమొదటి విషయము దేవుణ్ణి కనపరచు. రెండో విషయము వివేకముగా ప్రవర్తించు. ఎలా ప్రవర్తించు? వివేకముగా ప్రవర్తించాలి. మన జీవితాల్లో మనం వివేకము ఎక్కడ దొరుకుద్ది అంటే, వివేకము దొరికే స్థలం ఉంది. ఎక్కడ? బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథము చదివేవాడికి ఏమొస్తుందో తెలుసా? వివేకం వస్తుంది. బైబిల్లో మాట చూపిస్తా రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలెను. వాటన్నిటినీ గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుంటారు. ఎవరని చెప్పుకుంటారు? ఆయన కట్టడలను గైకొని అనుసరిస్తే అదే మీకు జ్ఞానము, అదే మీకేంటి? వివేకం. అప్పుడు నిన్ను చూచిన జనులు అంటారు, వీరు గొప్ప జ్ఞాన ఏం కలిగిన వివేకము కలిగిన జనులని నిన్ను గురించి చెప్పుకుంటారు. కాబట్టి గొప్ప జ్ఞానము, వివేకము దేవుని యొద్ద నుండి మనం పొందాలి. దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది 2వ తలంపు, అతడు ప్రధానిగా చేయబట్టానికి. 3వ తలంపు, అతడు ప్రధానిగా చేయబట్టానికి గల 3వ కారణం ఏంటో దేవుని వాక్యంలో మనం చూద్దాం రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
6వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుతాం. 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి అతనిలో ఏం కనుగొనలేము. ఏ విషయంలో కనుక్కుంటారంట? దేవుని పద్ధతి. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పద్ధతి? దేవుని పద్ధతి. అకౌంట్స్లో తప్పు కనుక్కుందామా అంటే కనుక్కోలేరు. లేకపోతే ఏదైనా విషయాల్లో పొరపాటు కనుక్కుందామా అంటే కనుక్కోలేరు. అతడు వచ్చే పోయే విషయంలో రాకపోకల్లో ముందు వెనక లేటుగా వచ్చి తొందరగా వెళ్ళిపోతున్నాడని తప్పు కనుక్కుందామా? కనుక్కోలేము. పరిపాలన విషయంలో తప్పు కనుక్కుందామా? కనుక్కోలేము. ఏ పద్ధతిలో కనుక్కోవచ్చు? దేవుని పద్ధతి విషయంలో. ఏ పద్ధతి విషయంలో? దేవుని పద్ధతి విషయంలో అతడు ఏం చేశాడు? లోపము కనుక్కోవచ్చు. మనం పట్టుకోవచ్చు అతను. లోపం అంటే లోపం కాదు. అక్కడ బైబిల్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, అతన్ని మనం పట్టుకోవాలంటే, అతని మీద నేరము మోపాలంటే, అతన్ని ఇరికించాలంటే ఏ పద్ధతిలో దొరుకుతాడు? దేవుని పద్ధతిలో ఇరికించవచ్చు. అది మీనింగ్ అక్కడ. దేవుని పద్ధతిలో అతన్ని పట్టుకోవచ్చు. యేసు ప్రభువుని పట్టుకోవడానికి కూడా వాళ్ళు వచ్చారు. ఏమని? పాపము చేయొద్దా, ఈమె పాపం చేసింది, ఈమెను కొట్టమంటావా వదిలేయమంటావా అని అడిగారు. యేసు ప్రభువును పట్టుకోవాలని ప్రయత్నించారు. పట్టు వదలకుండా అడిగారు. ప్రభు వివేకంగా జవాబు చెప్పి వాళ్ళందరినీ వెళ్ళగొట్టినాడు. ఇక్కడ దానియేలు పరిస్థితి ఏంటంటే, దేవుని పద్ధతి ఏముంది ఆయనకి? ఒక పద్ధతి ఉంది. దేవుని విషయంలో ఏముంది అతనికి? మనకుందా పద్ధతి? మనకి పద్ధతి ఉందా? మనకి పద్ధతి లేదు, పాడు కూడా లేదు. పద్ధతి ఉందనుకుంటే ఉండగలను, అసలు పాడు కూడా లేదు. ఏం లేదు? పద్ధతి లేదు, పాడు లేదు అంటారు కదా. ఇలాగ పాడు కూడా లేదు. పద్ధతి లేదు, పాడు లేదు. మనకి ఆయనకు పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి? ప్రతి దినము ముమ్మారు దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. పద్ధతి కలిగిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఏం కలిగిన వాళ్ళు? పద్ధతి ఉన్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. మనకే ఏమి లేదు, పద్ధతి లేదు. ఏంటో చెప్తాను చూడండి. ఈ రోజు మీరు వాక్యం విన్న తర్వాత రేపు పొద్దున్నే దేవుని మందిరం ఇంటికి వెళ్ళిపోయి ఏవైనా సరే సెల్ ఫోన్ పట్టుకొని నేనని చెప్పేసి ఏం పట్టేసుకుంటావు? బైబిల్ పట్టేసుకుంటావు. ఎన్ని రోజులు పట్టుకుంటావు? ఎన్ని రోజులు పట్టుకుంటావు? మహా పట్టుకుంటే వారం రోజులు పట్టుకుంటాం. మళ్ళీ తర్వాత మళ్ళీ సెలవు పట్టుకుంటాం. అంటే ఉందా పద్ధతి? ఉందా పద్ధతి? లేదు. తరాలు మారని, యుగాలు మారని, జీవితాలు మారని, ఏమన్నా మారిపోని, శాసనాలే రాని, సింహాల గుహలే కానీ, ఏమన్నా కానీ పద్ధతి మారదు. ఏం మారదు? పద్ధతి మార్చుకోలేదు. వారి పద్ధతి మారలేదు. ఇంటి పక్కనే భార్య ద్రాక్షారసం తాగిచ్చి పో ఇంటికి, నీ భార్య దగ్గరికి వెళ్ళు అంటే పద్ధతి మారలేదు. ఎవరిది? ఊరియా పద్ధతి మారలేదు. మారిందా పద్ధతి? ఏంటా పద్ధతి? ప్రార్థనలో పద్ధతి గలవాడు ఎవరు? దానియేలు. సహవాసములో పద్ధతి గలవాడు ఊరియా. ఎక్కడుంది పద్ధతి? సహవాసములో పద్ధతి ఉంది. ఏంటి సహవాసము? నా ఏలినవాడైన యోవాబు, దేవుని మందసము, దేవుని ప్రజలు, దేవుని సైన్యము అక్కడ ఉంటే ఇప్పుడు వెళ్ళి ఇంటి దగ్గర పరుండడానికి ఇది సమయమా? నా సహవాసం అక్కడ, ఇక్కడ కాదు నా సహవాసం, అక్కడ నా సహవాసం. ఎంత పద్ధతి కలిగిన వాడు కదా ఎవరు? ఊరియా. ఆయన పద్ధతి ఉందా లేదా ఆయనకి? మనకుందా పద్ధతి? టైం ప్రకారం మారిపోతాం మనం. ఎక్కడ ఏం దొరికితే దాని ప్రకారం మారిపోతున్నాం. ఏ ఎండకా గొడుగేసేస్తాం. ఎక్కడ పాడాల్సిన పాట అక్కడ పాడేస్తున్నాం. మనం సేవకులు అనిపించుకోవడానికి సిగ్గు సేటు. మన జీవితాల్లో పద్ధతి ఉండాలి. వాళ్ళు చెప్పగలగాలి. ఏమని? పద్ధతి కలిగిన దైవజనులు ఉన్నారు. ఏమన్నారు తెలుసా? వాళ్ళు చెప్తున్నారు. బావి దగ్గరికి వెళ్తే వీళ్ళు అడిగారు, అమ్మా దైవజనుడు ఉన్నాడా? వచ్చాడు. వచ్చాడు. అతడు బలర్పింపక మునుపు భోజనము చేయడు. ఆయన మీరు కలుసుకోవచ్చు, ఇదిగో అక్కడ ఉంటాడు ఆయన, ఆయన కలుసుకోండి అని సమూయేలు గురించి ఆ ఊరి గ్రామస్తులు సాక్ష్యం చెప్పినారు. అతడు ఎట్లా నడుచుకుంటాడు? ఆ పద్ధతి ఎవరికి తెలుసు? ఆ గ్రామస్తులకు తెలుసు. అతని పద్ధతి, అతని విధానము, అతని యొక్క పోకడ, అతని రాకడ, అతని పని, అతని పరిచర్య, అతని యొక్క బాధ్యతలు, అతడు ఏమేమి విషయాలు కలిగి ఉంటాడో అవన్నీ ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలుసు. ఇవాళ మనం ఎక్కడుంటామో మన సంఘానికి తెలియదు. చాలా మందికి తెలియదు. చాలా సంఘాల్లో
చాలా సంఘాలలో వాళ్ళు ఒక చోట చెప్తారు, ఒక చోట ప్రకటిస్తారు, ఇంకో చోట వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఇది పద్ధతేనా? మన సంఘం మనల్ని క్వశ్చన్ చేయకపోవచ్చు, దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మీరు ఓ పాట పాడారుగా, లెక్క అడుగుతాడని. పాడారా లేదా? మామూలు పాట అది. మెలకువగా ఉండి కనిపెట్టుచుండుము, ప్రభు వచ్చు వేళాయే బహు జాగ్రత్తగా ఉండు. కాబట్టి దేవుడు అడుగుతాడు మనల్ని ఒక దినాన. వీళ్ళు అడగలేకపోవచ్చు, వీళ్ళకి తెలియలేకపోవచ్చు, మనల్ని అడుగుతాడు దేవుడు. అందుకని మనకు ఒక పద్ధతి ఉండాలి. ఇవాళ నా సంఘస్థులకు తెలుసు నేను ఎక్కడుంటానో, రేపు ఎక్కడుంటానో, ఎల్లుండి ఎక్కడుంటానో, ఎప్పుడు నేను ఎక్కడుంటాను, ఏ టైంకి నేను ఎక్కడుంటానో ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు నా కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పకుండా రాను. ఒకవేళ నేను ఒకళ్ళు చెప్పకుండా ఏదో ప్రత్యేకమైన మీటింగ్ ఏదైనా ఏర్పడింది అనుకోండి, ఆ మీటింగ్ గురించి వెంటనే వాట్సాప్లో మెసేజ్ పెడతాను, ఫలానా చోట అనుకున్నాను, అక్కడ కాదు, ఫస్ట్ నేను ఇక్కడికి వెళ్తాను, ఆ తర్వాత ఇంకో స్థలానికి నేను వెళ్తాను, నా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి దానికి మనకు ఒక పద్ధతి ఉండాలి. ఈ మనిషికి ఏముంది? ఇవాళ పద్ధతి లేక దేవుని చేత మనం హెచ్చించబడట్లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు మనము మన సంఘాలు, మనము మన పరిస్థితులు అలాగే ఉన్నాయి, పద్ధతి లేకనే. అందుకనే మన జీవితంలో ఎలాంటి వారంగా ఉన్నామో, దేవుని సేవకులముగా, ఆ సేవలో సహకరించే బాధ్యత గల సహోదరులుగా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి ఏముంది? పద్ధతి ఉంది. అందుకనే ముమ్మారు దేవునికి ఏం చేసేవాడు? పద్ధతి మారిందా? శాసనం వచ్చింది. ఏంటి ఆ శాసనము? సింహాల గుహలో వేస్తారు, నెల దినముల వరకు, 30 దినముల వరకు. రాజుకు కాక మరెవరికి ఏం చేయొద్దు? ప్రార్థన చేయకూడదు. వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారు కండిషన్. ఏంటి ఆ కండిషన్? 6వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఇక్కడ మనము, మీరు చెప్తారో చెప్పరో కానీ, మొన్నటి వరకు నేను ఇలా అనేవాడిని, నెల దినముల వరకు ఏ మానవుని దగ్గర, ఎవరి దగ్గర, ఏ దేవుడి దగ్గర పూజ చేయకూడదు, నమస్కారం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు అని చెప్పేవాడిని. ఆ తర్వాత ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళు పక్కాగా ప్లాన్డ్గా శాసనాన్ని తీసుకొచ్చారు. ఏంటి ప్లాన్ అంటే, పూజ గురించి మాట్లాడలేదు వాళ్ళు, నమస్కారం గురించి అంతకంటే మాట్లాడలేదు వాళ్ళు, మనవి చేయటము అంటే ప్రార్థన చేయటం. ఎందుకంటే ఈ మనుషుడు ఏం చేస్తాడు? అదే మెన్షన్ చేసినారు వాళ్ళు, అదే శాసనాన్ని తీసుకొచ్చినారు వాళ్ళు. ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు. ఏ మానవుని దగ్గర, ఏ దేవుని దగ్గర ఏం చేయొద్దు? మనవి చేయొద్దు. చేస్తే ఎక్కడేస్తారు? సింహాల బోనా, గుహ? బోన్లోనా, గుహలోనా? గుహ. మన పాటల పుస్తకం, పాత పాటల పుస్తకంలో ఏముండేది? బోను అని ఉండేది. ఇప్పుడు కొత్త పుస్తకంలో మార్చినారు. ఏమి? గుహ అని మార్చినారు. బోనుకి గుహకి తేడా ఉందా? రెండు ఒకటేనా? ఏమంటే తేడా ఉంది. బోను అంటే లిమిటెడ్ సింహాలు ఉంటాయి, గుహ అంటే అన్లిమిటెడ్ సింహాలు ఉంటాయి. గుహ అంటే ఏంటి? అన్లిమిటెడ్ సింహాలు ఉంటాయి, ఎన్నో సింహాలు, అనేకమైన సింహాలు ఉంటాయి. బోను అంటే ఎలుకల బోనులాగా కొన్ని సింహాలు మాత్రమే పడతాయి. కాబట్టి బోను కాదు, గుహలో పడవేస్తాం అన్నారు. ఎప్పుడైతే గుహలో పడవేస్తామన్నారో, అయినప్పటికీ ఈ మనుషుడు ప్రార్థన చేయటం మానలేదు, పద్ధతి. ఇప్పుడు రాజుగారు నా మీద కోప్పడతాడేమో అన్న పద్ధతి మార్చుకోలేదు. ఎవరు? దావీదు పద్ధతి మార్చుకున్నాడా? ఎవరు? ఊరియా పద్ధతి మార్చుకున్నాడా? రాజు నా మీద కోప్పడతాడు, మాట లేదని పద్ధతి మార్చు, నాకు సహవాసం కావాలి, నా భార్య కంటే అన్నిటికంటే నాకు ప్రాముఖ్యము దేవుని మందసము, దేవుని ప్రజలతో ఉండటము, ఈ సహవాసం కావాలనే ఆధిక్యత కలిగిన వాడు. అంతేకాదు, ఈ పోతీఫరు భార్య నన్ను ఇబ్బంది పెడతామో, ఇరుకును పెడతామో, ఈ మాట వినకపోతే అని తన పద్ధతి ఏమన్నా మార్చుకున్నాడా? మార్చుకోలేదు. పద్ధతి మార్చుకోలేదు, పద్ధతిగానే ఉన్నారు. మనకే పద్ధతి లేదు.
ఈ రోజు నుండి అయినా ఒక పద్ధతి అలవర్చుకుందాం. ఏం పద్ధతి? దేవుని ప్రజలతో సహవాసం విషయంలో ఒక పద్ధతి, ప్రార్థన చేయటానికి కూడా ఒక పద్ధతి. ఏం చేయటానికి? ప్రార్థన చేయటానికి ఒక పద్ధతి. వేలాపాలా లేని ప్రార్థన కాదు, ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది. ఈ మనుషుడు పద్ధతి ప్రకారం ముమ్మారు ఏం చేశాడు? పేతురు యాకోబులు, పేతురు యోహానులు ప్రార్థన చేయటానికి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయాలకి. ప్రతి దినము వారు వెళ్తారు, వాళ్ళకు పద్ధతి ఉంది ప్రార్థన చేయడానికి. పౌలు శీలలు ప్రార్థన చేయటానికి ప్రతి దినము ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? నదీ తీరానికి వెళ్ళేవాళ్ళు, ప్రతి దినము వెళ్ళేవాళ్ళు. ఈ దయ్యం కూడా వచ్చి మాట్లాడేది ప్రతిరోజు. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని ఆ పుతోను దయ్యం వచ్చి మాట్లాడేది. ప్రతిరోజు ప్రార్థనకి వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. అందుకనే మనకే పద్ధతి లేదు. పద్ధతి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, పద్ధతిగా ఉందాం. అలా ఉంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాటను నేను నమ్ముతాను. బైబిల్లో ప్రతి మాటను నేను నమ్ముతాను. ఈ మాటను నేను నా జీవితంలో నెరవేర్పు పొందాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ప్రాప్తించును. మొదటి వచనం కూడా చదువునా. శ్రద్ధగా విని ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే ఆయన నిన్నేం చేస్తాడు? భూమి మీద ఉన్న సమస్త జనాలందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన మాట వింటే హెచ్చిస్తాడు, ఆయన మాటకు లోబడితే హెచ్చిస్తాడు, విధేయత చూపితే హెచ్చిస్తాడు. అలాగే దానియేలు దేవుని మాటకు లోబడాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించినాడు. అందుకే దేవుడు సమస్త జనముల కంటే ఆ మనిషిని ఏం చేశాడు తెలుసా? హెచ్చించినాడు, గొప్ప స్థానంలో ఉంచినాడు. 120 సంస్థానాలు, అందులో 3 ప్రధానులు. ఆ 3లో ముఖ్యుడు ఎవరో తెలుసా? టాప్ మోస్ట్ పొజిషన్. ఎంత పొజిషన్లోకి వెళ్ళటానికి ఆ మనుషుడు, అంత టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళటానికి, అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి ఆ దేశస్థుడు కాదు, ఆ జాతివాడు కాదు. బానిస, బందీగా తీసుకుపోబడినవాడు, చెరగొనపోబడినవాడు, శత్రువు. అలాంటి వాడిని దేవుడు ఆ స్థాయిలో నిలబెట్టినాడు. కారణం, నన్ను గణపరచు వారిని 2 వివేకముగా ప్రవర్తించాడు. 3 దేవుని పద్ధతి కలిగిన వాడు, పద్ధతిలో ఎక్కడ తప్పు లేదు, తప్పిపోలేదు. 4వది విధేయత కలిగాడు, మాట విని లోబడ్డాడు. లోబడితే సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. 5వది చివరిగా ఆ మాట చదువుతాం. 5వదిగా 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21, 22 వచనాలు. జీవించునుగాక, నిర్దోషినిగా కనబడుతుంది గనక దూత నంపించి ఏ హానియు చేయకుండా నోళ్లు మూయించను. రాజా, నేరము చేసిన వాడను కాను కదా. ఏమంటాడు? దేవుని దృష్టికి నిర్దోషిని, నీ దృష్టికి కూడా నేను ఎవరిని? నిర్దోషినే. ఎవరి దృష్టికి నేను దోషిని కాదు. దేవుని దృష్టిలో నిర్దోషిని నేను, నీ దృష్టిలో కూడా నేను ఎవరిని? నిర్దోషిని. నిర్దోషులను దేవుడు ఉన్నత స్థలంలో ఉంచుతాడు, వారిని హెచ్చిస్తాడు, గొప్ప స్థానంలో వారిని ఉంచుతాడు. నిర్దోషులుగా ఉన్నామా? మనము దోషులమా నిర్దోషులమనేది తెలిసేది ఎలాగో తెలుసా? మన మనస్సాక్షి చెప్పుద్ది. అందుకనే దైవజనుడు పడక్కెళ్ళేటప్పుడు భక్సింగ్ గారు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా, ఈరోజు నేను నిన్ను సంతోషపరిచానా? ఎక్కడన్నా నిన్ను బాధ పెట్టానా? అవమానపరిచానా? మాటల వలన, నా క్రియల వలన అని తన్ను తాను దేవుని దగ్గర తను తాను పరీక్షించుకునేటప్పుడు అతని హృదయంలో సమాధానం వస్తేనే మంచం మీద పడుకునేవాడంట. సమాధానం వచ్చేదాకా మోకాళ్ళ మీదే ఉండేవాడంట. ఇదే నిర్దోషత్వం.
దేవునికి మనకి ఏదైనా నిర్దోషత్వం ఉంటే దేవుని దృష్టిలో మనల్ని మనము ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలి, దోషులుగా కనపడద్దు. ఆయన దృష్టిలో నిర్దోషులుగా ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దృష్టిలో కూడా మనం ఎలా ఉంటామో తెలుసా? నేరము చేసిన వాళ్ళంగా కనపడం, దోషులంగా కనపడం. వారి దృష్టిలో కూడా ఎలా ఉంటాం? నిర్దోషులుగానే ఉంటాం. అంటే మనుషుల దృష్టి ఎదుట, దేవుని దృష్టి ఎదుట మనం ఎవరిగా ప్రవర్తించాలా? నిర్దోషులుగా ప్రవర్తించాలి. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా మనల్ని సిద్ధపరచును గాక. మనమున్న స్థలములో దేవుడు మనల్ని హెచ్చించి అనేకులకు ఆశీర్వాద కారణంగా మనల్ని జీవింపచేసి తన మహిమార్థమై ముందున్న దినాలలో ఈ శేష జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని వాడుకొనుగాక.